అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా హాజరు కావాలని కోరుతూ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ క్రమంలో చిరంజీవి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు. అక్కడి నుంచి రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ కూడా హాజరు కానున్నారు. చంద్రబాబు రేపు 11:27 ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇండియన్ టాప్ 10 వెబ్ సిరీస్లలో ఫస్ట్ గుర్తొచ్చే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిర్జాపూర్. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి 2 సీజన్లు రాగా తాజాగా 3వ సీజన్ మిర్జాపూర్ 3 రాబోతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మిర్జాపూర్ 3 టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సీజన్ 2 ముగింపులో మున్నా గుడ్డు చేతిలో చనిపోతాడు. అయితే మున్నా చనిపోయిన అనంతరం మిర్జాపూర్ సింహాసనం గుడ్డు వశమవుతుంది. ఇక గుడ్డుని చంపి మిర్జాపూర్ని దక్కించుకోవాలని అక్కడి లోకల్ గ్యాంగ్స్ చూస్తుంటాయి. ఈ క్రమంలోనే గుడ్డు ఏం చేస్తాడు అనేది సీజన్ 3 స్టోరీ అని తెలుస్తుంది. పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్, హర్షిత గౌర్, విజయ్ వర్మ తదితరులు నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు గుర్మిత్ సింగ్, ఆనంద్ అయ్యార్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సీజన్ 3 జూలై 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కోలీవుడ్ నటుడు అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్లో మాత్రమే కాదు, తెలుగులో కూడా అర్జున్ చాలా హిట్ సినిమాల్లో నటించారు. ఇక ఈ మధ్య లియో సినిమాలో విజయ్ బాబాయ్, హెరాల్డ్ దాస్ గా నటించారు. ఇక ఆయన కుమార్తె ఐశ్వర్య సర్జా కూడా హీరోయిన్ గా కొనసాగుతుంది. ఎప్పటి నుంచో ఐశ్వర్య కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతి ప్రేమించుకుంటున్నారని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. వీరి ప్రేమను ఇరు వర్గాల కుటుంబ సభ్యులు అంగీకరించగా త్వరలోనే వివాహం జరగనుందని కూడా వార్తలొచ్చాయి. ఇక గత ఏడాది అక్టోబర్లో వీరి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ప్రస్తుతం ఉమాపతి కూడా హీరోగా కొనసాగుతున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం నిన్న జూన్ 10న చెన్నైలోని అంజనీ సుదర్శి యోగాంజనేయ స్వామి మందిరంలో వైభవంగా జరిగింది. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఆమె వివాహ వేడుక జరిగింది. జూన్ 7న హల్దీ కార్యక్రమంతో ఈ పెళ్లి వేడుక ప్రారంభమై జూన్ 8న సంగీత్ కార్యక్రమం జరుపుకుని జూన్ 10న ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్యలో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా వివాహ మహోత్సవం జరిగింది. కాగా రిసెప్షన్ జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా జరగనుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న లెజెండరీ యాక్టర్లలో టాప్ లో ఉంటారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ దర్శక నిర్మాత యాక్టర్ అనుపమ్ ఖేర్. ఈ ఇద్దరు స్టార్ యాక్టర్లు ఒక్కచోట కలిస్తే ఎలా ఉంటుంది? ఈ ఇద్దరు దేశ రాజధాని నగరం ఢిల్లీలో సందడి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన క్రమంలో మార్గ మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తలైవాతో వీడియో తీశారు అనుపమ్ ఖేర్. మానవాళికి దేవుడిచ్చిన ఏకైక బహుమతి రజనీకాంత్ అంటూ అనుపమ్ ఖేర్ వీడియోలో చెప్పడం చూడొచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. రజనీకాంత్ ప్రస్తుతం 2 సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి తలైవా 170 కాగా మరొకటి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీ. అనుపమ్ ఖేర్ దళపతి 69తో పాటు మరో సినిమా చేస్తున్నారు. యుఫోరియా పేరుతో దర్శకుడు గుణశేఖర్ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. యూత్ఫుల్ సోషల్ డ్రామాగా వినూత్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కాలభైరవను ఖరారు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. కథానుగుణంగా సంగీతానికి ప్రాధాన్యత ఉన్న కథాంశమిదని, కాలభైరవ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగాక వార్తలు ఎంత వేగంగా వ్యాపిస్తున్నాయో అంతకంటే వేగంగా పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రస్తుతం చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. అలా అయిపోయింది సొసైటీ. ఈ విషయంపై ఇటీవల కత్రినా కైఫ్ స్పందించింది. లాస్ట్ మంత్ నా భర్త వికీ కౌశల్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునేందుకు లండన్ వెళ్లాం. అక్కడ కొన్ని ఫోటోలు దిగాం. ఫోటోగ్రాఫర్ తప్పిదం వల్ల ఆ ఫోటోల్లో నేను గర్భం దాల్చినట్టుగా కనిపించారు. ఆ ఫోటోలు పట్టుకుని నేను ప్రెగ్నెంట్ అయినట్టుగా వార్తలు రాసేశారు.
మేం ఇండియా వస్తున్నామని తెలిసి నా ఫోటోల కోసం వీరంతా ఎయిర్పోర్ట్ ముందు కెమెరాలతో రెడీగా ఉన్నారు. నేను మామూలుగా రావడంతో అందరూ షాక్ అయ్యారు. వాళ్ల అవస్థ చూస్తే నవ్వొస్తుంది. నా ప్రెగ్నెన్సీ గురించి వాళ్ళకెందుకు? అది మా సొంత విషయం కదా. దానివల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? వార్తలు ఎలా ఉండాలో తెలియని వాళ్లు వార్తలు రాసేస్తున్నారు. అక్కడే వస్తుంది ప్రాబ్లం అంతా అని తెలిపింది. టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు అండ్ మోహన్ బాబు కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం కన్నప్ప. తొలి పాన్ ఇండియా సినిమాగా మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రభాస్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్ కుమార్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ లాంచింగ్ అప్డేట్ ను కౌంట్ డౌన్ పోస్టర్ తో మరోసారి షేర్ చేసుకున్నారు. మరో 3 రోజుల్లో జూన్ 14న కన్నప్ప టీజర్ గ్రాండ్ గా లాంచ్ కానున్నట్లు తెలియజేశారు మేకర్స్. శివుడి ఆరాధ్య భక్తుడు కన్నప్ప ఇతిహాస ప్రయాణాన్ని చూపించబోతున్నాం. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను పొందేందుకు రెడీగా ఉండండి అంటూ మేకర్స్ అందించిన అప్డేట్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి మెలడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోటా ప్రసాద్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మొదటి నుంచి సుధీర్ బాబు విభిన్నమైన విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళ్తున్నాడు. పాత్రకి తగినట్టుగా తెరపై కనిపించడానికి గట్టి కసరత్తులు చేస్తూ ఉంటాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను మాత్రమే ఎంచుకుంటూ వెళ్తున్నాడు. అలాంటి సుధీర్ బాబు నుంచి ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి హరోం హర సినిమా రెడీ అవుతుంది. సుమంత్ జీ నాయుడు నిర్మించిన ఈ సినిమాకి జ్ఞానసాగర్ దర్శకత్వం వహించాడు. మాళవికా శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ బాబు అనేక విషయాలను ప్రస్తావించారు. ఇంతవరకు నేను 20 సినిమాలు చేశాను. వాటిలో 5-6 సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ లో మాత్రమే మహేష్ బాబును ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత మహేష్ బాబు ఎందుకు రావటం లేదా అని అంతా అనుకుంటున్నారు. ఒక స్థాయికి వచ్చే వరకు మాత్రమే నేను మహేష్ సాయం తీసుకున్నాను. ఆ తర్వాత కూడా ఆయన పేరును వాడుకుంటూ ఎదగాలని నేను అనుకోలేదు. ఇక ఒక కోస్టార్ గా, బంధువుగా కూడా మహేష్ చేసే సూచనలు కూడా సింపుల్ గానే ఉంటాయని అన్నారు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. వీళ్ళిద్దరి కాంబినేషన్ లోనే వచ్చిన హిట్ సినిమా భారతీయుడుకు సీక్వెల్ గా ఇది రానుంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పాత్ర గురించి తెలిపారు. నా కెరియర్లోనే ఇండియన్ 2 బెస్ట్ సినిమా అవుతుంది. ఇందులో నా పాత్ర అంత గొప్పగా ఉంటుంది. నా నిజ జీవితానికి దగ్గర పోలిక ఉంది. ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్న మహిళగా కనిపిస్తాను. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నటించలేదు. ఈ సినిమా షూటింగ్ మొత్తం గొప్ప అనుభూతినిచ్చింది. శంకర్ వంటి అగ్ర దర్శకులతో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నారు. ఈ సినిమా విశేషాలను మీతో పంచుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. దానికి ఇంకా సమయం పడుతుంది అని తెలిపారు. ఇప్పటికీ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 12న విడుదల కానుంది. 1996లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన సంచలనం సృష్టించిన సినిమా భారతీయుడు. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ ఆహార్యం, నటన ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైంది. ఇది విడుదలైన వెంటనే 3వ భాగానికి సంబంధించిన నిర్మాణాంతర పనుల్ని మొదలు పెట్టనున్నారు. తన కూతురు నటి సోనాక్షి సిన్హా వివాహంపై ఎట్టకేలకు శత్రుఘ్న సిన్హా పెదవి విప్పారు. సోనాక్షి ఈ నెల 23న ముంబైలో జహీర్ ఇక్బాల్ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. తన కూతురి వివాహ ప్రణాళికలపై తాను ఎవరితోనూ మాట్లాడలేదని శత్రుఘ్న సిన్హా చెప్పారు. వారి వివాహం గురించి తమకు ఎప్పుడు నవజంట తెలియజేసినా తాను, తన భార్య వారిని ఆశీర్వదిస్తామని అన్నారు. సోనాక్షి జహీర్ వివాహం గురించి తనకు తెలియదని చెప్పారు. తాను మీడియాలో వచ్చిన వార్తలతోనే ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు. ఆమె సంతోషంగా ఉండాలని తాము ఎప్పుడూ కోరుకుంటామని స్పష్టం చేశారు. సోనాక్షి తన నిర్ణయాలను తాను సొంతంగా తీసుకునే హక్కు కలిగి ఉందని చెప్పారు. ఆమె నిర్ణయాల పట్ల తాము నమ్మకంతో ఉంటామని, ఆమె ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోదని అన్నారు. మరోసారి తన మంచి మనసు చాటుకోబోతున్నారు నటుడు విజయ్. ఇటీవలే తమిళనాడు రాష్ట్రంలో వెలువడిన 10 ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి బహుమతులు అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగం ప్రతినిధులు తాజాగా ప్రకటించారు. జూన్ 28, జూలై 8 తేదీల్లో చెన్నైలోని శ్రీ రామచంద్ర కన్వెన్షన్ సెంటర్లో ఓ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా 10th ఇంటర్ టాప్ 3లో నిలిచిన విద్యార్థులను
ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారిని సన్మానిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా వారికి సర్టిఫికెట్తో పాటు రివార్డులను కూడా అందజేస్తున్నట్లుగా వెల్లడించారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం గోడ్ చిత్రంలో నటిస్తున్నారు విజయ్. సురేష్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేరున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవ, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ విజయదశమి కానుకగా సెప్టెంబర్ 5, 2024 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పుడు సినిమాలో జంటగా రొమాన్స్ చేసిన జంట ఇప్పుడు పార్లమెంట్లో ఎంపీలుగా కలుసుకున్నారు. అందులో ఒకరు తొలిసారిగా సభలో అడుగుపెట్టగా మరొకరు మాత్రం మూడోసారి ఎన్నికవడమే కాదు, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. ఆ జంటే చిరాగ్ పాశ్వాన్, కంగనా రనౌత్. లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్. కెరియర్ తొలినాళ్లలో సినిమాల్లో హీరోగా చేశారు. 2011లో మిలేనా మిలే హమ్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే 4-5 సినిమాల్లో నటించిన కంగనా రనౌత్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలోని పాటల్లో చిరాగ్, కంగనా రొమాన్స్ చేశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ పరాజయంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన చిరాగ్ తండ్రికి మద్దతుగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014లో ఎంపీ అయి పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీ అయ్యారు. రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఎల్జేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా లోక్సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టిన చిరాగ్ ను ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మిలేనా మిలేహం సినిమా తర్వాత తను వెట్స్ మను సినిమాలో హీరోయిన్ గా నటించిన కంగనా స్టార్ గా ఎదిగి జాతీయ అవార్డులను గెలుచుకుంది. వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజియెస్ట్ హీరోయిన్ గా మారింది. ఇటీవల బీజేపీలో చేరిన కంగనాను పార్టీ అధిష్టానం హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. ఇక్కడ ఘన విజయం సాధించిన కంగనా లోక్సభలో అడుగుపెట్టింది. తాజాగా ఎన్డీఏ కూటమి ఎంపీల మీటింగ్ లో చిరాగ్, కంగనా కలుసుకున్నారు. చాలా కాలం తర్వాత కలుసుకున్న ఈ మాజీ హీరో హీరోయిన్లు ఆప్యాయంగా పలకరించుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసే స్టార్ యాక్టర్లలో ఒకరు కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి. తాజాగా ఇదే జాన్రాలో ఈ టాలెంటెడ్ యాక్టర్ మహారాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. మక్కల్ సెల్వన్ 50గా వస్తున్న మహారాజా జూన్ 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. కేకే నగర్ లో సెలూన్ షాప్ నిర్వహించే వ్యక్తి చుట్టూ సాగే కథతో సినిమా ఉండబోతున్నట్లు ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ చెప్తోంది. ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగలించారంటూ ఫిర్యాదు చేయాలనుకున్న విజయ్ సేతుపతి ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని వచ్చానని పోలీసులతో అంటాడు. లక్ష్మి అంటే నగలా, డబ్బా, డాక్యుమెంట్సా అని పోలీసులు అడిగితే అవేవీ కాదంటున్నాడు. నీ కూతురు కాదు, భార్య కాదు, అక్కా చెల్లెలు కాదంటున్నారు. ఇంతకీ లక్ష్మి అంటే ఎవరయ్యా అంటూ పోలీసులు అడిగే ప్రశ్నలతో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై హైప్ పెంచుతుంది. ఇంతకీ లక్ష్మి ఎవరనేది థియేటర్స్ లో చూడాల్సిందే మరి. అయితే సినిమాపై మరింత హైప్ పెంచేందుకు ఇప్పుడు మరో కొత్త ట్రైలర్ రెడీ చేసింది విజయ్ సేతుపతి టీం. త్వరలోనే నయా ట్రైలర్ విడుదల కానుందనే వార్త మూవీ లవర్స్ లో క్యూరియాసిటీని పెంచుతోంది. మహారాజా ఫస్ట్ లుక్ పోస్టర్, రషెస్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అమెరికా టూర్ లో ఉన్నారు. ఈ పర్యటనకు విజయ్ ఫాదర్ గోవర్ధన్, మదర్ మాధవి, సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా వెళ్లారు. విజయ్ దేవరకొండ యుఎస్ టూర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు రావడం పట్ల అక్కడి తెలుగువారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ను కలిసేందుకు, ఆయనతో కలిసి ఫొటోస్ తీసుకునేందుకు తెలుగువారు పోటీపడ్డారు. అమెరికాలో విజయ్ దేవరకొండ క్రేజ్ కు ఈ టూర్ నిదర్శనంగా నిలుస్తోంది. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆట ఏర్పాటు చేసిన ఈవెంట్ గెస్ట్ గా పాల్గొన్నారు విజయ్ దేవరకొండ. శ్రీముఖి ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించింది. ఆ తర్వాత విమెన్ ఆర్గనైజేషన్ మీటింగ్ కు కూడా విజయ్ దేవరకొండ అతిథిగా వెళ్లారు. ఆట ఈవెంట్ లో విజయ్ హీరోగా నటించిన సినిమాలతో పాటు ఆయన ప్రొడ్యూస్ చేసిన మూవీస్ పోస్టర్స్ ప్లే చేశారు. ఆట కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ఆట ఈవెంట్ కు గెస్ట్ గా రావడం సంతోషంగా ఉంది. ఇక్కడ మన తెలుగు వాళ్లను కలుసుకుని మాట్లాడటం హ్యాపీ ఫీల్ కలిగిస్తుంది. వాళ్ళు నాపై చూపిస్తున్న లవ్ అండ్ ఎఫెక్షన్ కు థ్యాంక్స్. మన తెలుగు వారు చదువుల కోసం, ఉద్యోగాల కోసం యుఎస్ వచ్చారు. ప్రస్తుతం రెసిషన్ టైం నడుస్తుంది. మీరంతా స్ట్రాంగ్ గా ఉండండి. మళ్లీ మంచి రోజులు వస్తాయి. తమ పిల్లల కోసం అమెరికా వచ్చిన అత్తమ్మలు, మామయ్యలకు కూడా హాయ్ చెప్తున్నా అన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ తో విజయ్ దేవరకొండ అమెరికా టూర్ సందడిగా సాగుతుంది. విజయ్ యుఎస్ టూర్ ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ క్రేజీ కాంబోలో ఒకటి రవితేజ శ్రీలీల. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ధమాకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రకటించిన మాస్ మహారాజా బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ రవితేజ 75వ చిత్రం ఘనంగా పూజా కార్యక్రమాలతో షురువైంది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ లో నిర్మాతలు, డైరెక్టర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మూవీ లాంచింగ్ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పేరు లక్ష్మణ భేరి, ఆదాయం చెప్పరుతి, ఖర్చు లెక్కజయన్, రాజపూజ్యం అన్లిమిటెడ్, అవమానం 0 అంటూ ఇప్పటికే RT75లో మాస్ మహారాజా పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కిస్తున్నారు. బలగం ఫేమ్ భీమ్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 2025లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా రానుంది. ఈ మూవీతో సామజగవరగమన ఫేమ్ రైటర్ భానుభోగవరపు డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. హ్యాపీ ఉగాది రాభై, రవణ దావతిస్తుండు, రెడీ అయిపోండ్రి అంటూ పోస్టర్ పెట్టిన క్యాప్షన్స్ పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగనున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ మూవీలో నటిస్తుండగా షూటింగ్ దశలో ఉంది. ధమాకాలో డాన్స్ తో ఇరగతీసి బాక్సాఫీస్ ను షేక్ చేసిన రవితేజ శ్రీలీల మరోసారి పూనకాలు తెప్పించడం ఖాయమంటూ తెగ సంబరాలు చేసుకుంటున్నారు మూవీ లవర్స్. కోలీవుడ్ స్టార్ ధనుష్ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడని తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాల అప్డేట్స్ అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ధనుష్ కాంపౌండ్ నుండి వస్తున్న మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ స్వీయ దర్శకత్వంలో రాయన్ గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని తమిళం, తెలుగు భాషలో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా ప్రకాష్ రాజ్, విష్ణు విశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, SJ సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా రాయన్ విడుదల తేదీపై నెలకొన్న డైలమాకు చెక్ పెట్టాడు ధనుష్. ఈ చిత్రాన్ని జూలై 26న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ కొత్త లుక్స్ షేర్ చేశారు. ఈ స్టిల్స్ సినిమాపై క్యూరియాసిటీని అమాంతం పెంచుతున్నాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన అపర్ణ బాలమురళి, సందీప్ కిషన్ మధ్య సాగనున్న పాటకు మంచి స్పందన వస్తుంది. D50గా తెరకెక్కుతున్న రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే నెట్టింటా వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP రిలీజ్ చేయనుంది. రాయన్ కు ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ధనుష్ మరోవైపు శేఖర్ కమల దర్శకత్వంలో నటిస్తున్న కుబేరా చిత్రీకరణ దశలో ఉంది. టాలెంటెడ్ హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం నిందా సినిమాతో అందరినీ ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 21న రాబోతుంది. కాండ్రకోట మిస్టరీ అనే కాన్సెప్ట్ తో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్, పాటలు అన్ని కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక మైత్రి మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తుండటంతో అంచనాలు మరింతగా పెరిగాయి. విశ్వక్ సేన్, సందీప్ కిషన్ ఈ మూవీ ట్రైలర్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే సమాజాన్ని ప్రశ్నించేలా, తట్టి లేపేలా ఉంది. మంచోడికి న్యాయం జరుగుతుందని నమ్మకం పోయిన రోజు ఒక సమాజం చనిపోయినట్టు అనే డైలాగ్తో ప్రారంభమైన ఈ ట్రైలర్లో మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభం, అబద్ధాన్ని బలంగా చెప్పినంత మాత్రాన నిజమైపోదు, బలవంతుడిదే రాజ్యం అని అనుకోవటానికి మనమేమీ అడవుల్లో బతకటం లేదు అంటూ సాగిన డైలాగ్స్ బాగున్నాయి. అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన కేసు చుట్టూ కథ తిరుగుతుండటం, అసలు నేరస్తుడు ఎవరు అని హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠభరితంగా ఉంది. చూస్తుంటే ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రమేష్ కెమెరా వర్క్, సంతు ఓంకార్ RR ట్రైలర్లో చాలా బాగా హైలైట్ అయ్యాయి. శ్రేయారాణి, యానీ, క్యూ, మధు కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్, ఛత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో శ్రీరామ సిద్ధార్థ కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. రమేష్ నవీద్ సినిమాటోగ్రాఫర్ గాను, అనిల్ కుమార్ ఎడిటర్ గాను పనిచేశారు. మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఈ సినిమా జూన్ 21న రాబోతుంది. పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ను మైసూరులోని తమ ఫామ్ హౌస్ లో అరెస్ట్ చేశారు. దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడ్ ను ఆన్లైన్ లో వేధింపులకు గురి చేసినందువల్లే రేణుకాస్వామి హత్యకు గురైనట్టుగా చెప్తున్నారు. 2 నెలల క్రితం చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని మైసూరులోని దర్శన్ ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారు.
అక్కడనే అతన్ని హింసించి చంపేసిన అనంతరం కామాక్షి పాళ్యలోని కుంటలో మృతదేహాన్ని పాడేశారని పోలీసులు చెబుతున్నారు. చిత్రదుర్గలో నమోదైన మిస్సింగ్ కేసు ఫిర్యాదులో భాగంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టగా విచారణలో ఆర్థిక సమస్యల కారణంగానే రేణుకాస్వామిని హత్య చేశామని 3 వ్యక్తులు లొంగిపోయారు. అయితే తదుపరి విచారణలో దర్శన్ పేరు తెరపైకి రాగా తాజాగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రేణుకాస్వామి పవిత్ర గౌడకు అభ్యంతరకర మెసేజ్లు పంపినట్టు తెలుస్తోంది. మరి ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందనేది వేచి చూడాలి. భయ్యా ప్లీజ్ ఆగండి భయ్యా ఎందుకు వస్తుంది అండి వాళ్ళ మీద ఎందుకు వస్తాం మేము మమ్మల్ని డిస్టర్బ్ చేస్తాం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.